So, please remember, in the previous classes, we discussed in detail regarding the professional duty, professional ethics, particularly duty towards your client. And just now we discussed as to in which cases we have to take up the so-called case where you can refuse also. Please remember, refusal of the case is also more important. Normally, you may get a question as to when you have to take up the criminal case or civil case. Rule number 11, don't forget. At the same time, rule number 13 says you can withdraw from the case if some of your relatives are witnesses, or if you are going to become a witness. When you have got pecuniary interest or that is monetary interest, when you are a member of any finance company or things like that, at the time you can avoid taking up the case. Now, we are starting from rule number 20. Already you know, this is regarding maintenance and champerty, separate case. So, maintenance means even though you do not have any money, the other person will encourage, the other person will finance. That is what is called maintenance. వాడికి మీ యొక్క శత్రువు మీద కోపం ఉంటుంది, మీ దగ్గర డబ్బులు లేవు, అయినా సరే మీకు ఫైనాన్స్ చేసి అతని మీద కేసు పెట్టి, ఎందుకని ఇన్ ఆర్డర్ టు రెక్ పర్సనల్ వెండెట్టా. సో మన డబ్బులు ఎట్లా రేపొద్దున వచ్చినాక నాకు ఇవి అని చెప్పే సందర్భాలు ఉంటాయి. సెకండ్ ఈజ్ చాంపెట్టి. చాంపెట్టి ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ పర్సంటేజ్. Anganayakar Swami case I have told you. So, suppose if you do not have money, the lawyer will say, okay, no problem. After getting the money, you give me a certain percentage. Particularly it happens in rent control cases, MV Act cases, all these things. But I request you avoid all these things. So don't go for maintenance and champerty. Already in CPC, we have discussed in detail. Now we'll go to rule number 21. So this is another important. It is against to professional ethics. Yes, sir. చెప్పండి. ఫీజు పర్సంటేజా కాదండి. దీంట్లో ఏంటంటే ఎథిక్స్ మనం మాట్లాడుతుంది. వాట్ యూ షుడ్ డూ అండ్ వాట్ షుడ్ నాట్ డూ. ఎథిక్స్ ఆర్ ది రూల్స్ which are governing the profession of an advocate. Here, why the percentage is not allowed అంటే కారణం ఏంటంటే ఎంఈ యాక్ట్లో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనిషి చనిపోతారు, యాక్సిడెంట్లో చచ్చిపోతారు. చచ్చిపోగానే సో సహజంగా లాయర్ అనకూడదు కానీ గద్దలాగా వాళ్తారు. అక్కడ వెళ్ళి ఆప్సిక్వీస్కి లేకపోతే కర్మకాండాలకు 30,000 ఎంత అడ్వాన్స్ ఇచ్చి అమ్మ అయిపోయినాక చూసుకుందాం అని అంటారు. సో అయిపోయిన తర్వాత పర్సంటేజ్ అడుగుతారు. అర్థమైందా? ఈ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? ఒక 20 లక్షలు వచ్చింది అనుకోండి, ఇతని ఫీజు ఒక 10,000 అయితే 50,000 వసూలు చేస్తారు. కాబట్టి పర్సంటేజ్ మంచి పద్ధతి కాదు. రెండోది మీకు నెక్స్ట్ రూల్స్లో చెప్పబోతున్నాను సార్. ఏమనంటే యూ హ్యావ్ టు టేక్ ద ఫీ ప్రిస్క్రైబ్డ్ బై ద కోర్ట్. సివిల్ కేసులో, క్రిమినల్ కేసులో లేదనుకోండి, అంతకన్నా తక్కువ తీసుకోకూడదు. అది కూడా ఒక రూల్ ఉంది, మీకు మర్చిపోయినట్టుకున్నాను. రూల్ నెంబర్ సడన్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రూల్. సో యూ షుడ్ నాట్ టేక్ లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఫీ. లెస్సర్ అమౌంట్ అనగానే ఎందుకని దాని మీద మీరు కన్ను వేశారు. తక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ప్రాపర్టీ మీద మీరు వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది, లేదా రేపొద్దున క్లయింట్ని వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి యూ షుడ్ నాట్ టేక్ ఎనీ లెస్సర్ అమౌంట్. దెర్ ఇస్ వన్ రూల్ ఫర్ దిస్ ఆల్సో, విల్ టెల్ యూ లేటర్. రైట్. సో ఇక్కడ రూల్ 21 వచ్చినప్పటికీ అడ్వకేట్ షుడ్ నాట్ బై. బై మీన్స్ BUY, కొనకూడదు. బుక్ నువ్వే సెర్చ్ చేయదా? వంకర్ వచ్చింది. రైట్. అడ్వకేట్ షుడ్ నాట్ బై ఆర్ ట్రాఫిక్ ఇన్ ఎనీ షేర్ ఇన్ an actionable crime. So first of all, you should know what is an actionable crime. You all know because you have completed CPC. Like a decree. Decree is an actionable crime. అవునా కదా? ఏమా? ఎస్. కాబట్టి వీటిల్లో ఆ డిగ్రీని మీరు కొనుక్కోకూడదు. ఆర్ యు ష్యూర్ ద డిగ్రీ ఈజ్ ట్రాన్స్ఫరబుల్? తెలుసా నీకు? డిగ్రీ ట్రాన్స్ఫరబులా కాదా? నీకు వచ్చిన డిగ్రీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చునా? 100% డిగ్రీ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. కానీ బయట వాళ్ళకి లాయర్ మనం ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు. ఎందుకని? ద రిలేషన్షిప్ బిట్వీన్ క్లయింట్ అండ్ ద సో కాల్డ్ అడ్వకేట్ ఈజ్ ఫిడ్యూషియరీ, ట్రస్ట్వర్తీ. ఈ ట్రస్ట్వర్తీ రిలేషన్ కాబట్టి మీరు చేయకూడదు. రైట్. సో వెరీ ఫేమస్ కేస్
ఫీడి గుప్తా కేసు 22లో చెప్తాను. 21లో దేవకీ నందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. దేవకీ నందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అదర్స్ 2011. Right? So please remember. Actually, the state of Madhya Pradesh, that is collector in Madhya Pradesh state, he has acquired certain land of plaintiff. దేవకీ నందన్ గారి యొక్క పొలాన్ని పబ్లిక్ పర్పస్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ కొప్పోలు బైపాస్ రోడ్ ఉందనుకోండి, అక్కడ పొలాలు ప్రభుత్వానికి అలైనేషన్ చేసేటువంటి ఎక్వైర్ చేసుకునే హక్కు ఉన్నది. సో అలైనేషన్ చేసుకున్నారు కాబట్టి దేవకీ నందన్ పొలం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సో సహజంగా 6 and 6A కింద సెక్షన్ 6A ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద దే విల్ అవార్డ్ సర్టన్ కాంపెన్సేషన్ అవార్డు చేశారు. నార్మల్లీ పీపుల్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఇది దీనికి నమ్మకం లేదు. దేవకీ నందన్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవార్డ్ ఆఫ్ కాంపెన్సేషన్, దో he has filed an appeal before the collector, not satisfied. Ultimately he came to the ADJ court. ADJ Bhind and Madhya Pradesh state lo unna Bhind. So he has filed a appeal before the ADJ court under section 18 of the Land Acquisition Act on the reward or on the award of compensation declared by the collector on 29/11/96. Right? అయిపోయిన తర్వాత he has got a decree. కోర్ట్ ఏమైంది, దానికి ఎన్హాన్స్మెంట్ వీళ్ళు పెట్టిన దానివల్ల డిగ్రీ ఇవ్వటమే జరిగింది. రైట్? దిస్ డిగ్రీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది అడ్వకేట్ అండ్ హీ క్లెయిమ్డ్ ద మనీ. రైట్? సో కాబట్టి నౌ సిన్స్ హీ పర్చేజ్, అడ్వకేట్ గారు ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. హీ సెడ్ దట్ హీ హాజ్ పర్చేజ్ డిగ్రీ అండ్ హీ ఫైల్డ్ ఈపీ. ఎందుకంటే మేము తిరగలేం బాబు అని చెప్పి అడ్వకేట్ గారికే ఇచ్చారు. కానీ కోర్టు సెడ్ డిగ్రీ బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ షుడ్ నాట్ బికమ్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అడ్వకేట్. మీకు క్లయింట్కి ట్రస్ట్ వర్ది రిలేషన్, మీకు క్లయింట్ ఇష్టం వచ్చి ఇచ్చినా సరే తీసుకోకూడదు. ఎందుకని? ఇట్ ఎఫెక్ట్స్ ది రిలేషన్షిప్ అడ్వర్స్లీ. క్లయింట్ మీకు ఇచ్చాడనుకోండి, మీరు తిరిగి డబ్బులు కడతారా? సహజంగా కట్టం కదా, లాయర్ కడతాడా? కట్టడు. ఆ పాయింట్ ఉంటుందని చెప్పి సో డూ నాట్ బై ఆర్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ద ట్రాఫికింగ్. అంటే మీ చుట్టాల ద్వారా కూడా కానీ, లేదా ఏంటారు మన ఈ వాయిదాలు ఉంటాయి. ట్రాఫికింగ్ అంటే యాక్షన్, అంటే ఆక్షన్ వేసేటప్పుడు మీకు బదులు మీ వాళ్ళని పెట్టి కూడా చేయకండి. ఏం అర్థమైందా? కాబట్టి అడ్వకేట్ గారు డిగ్రీ మనం కొనుక్కోకూడదు. Rule 22, same, only thing is regarding property. Advocate should not directly or indirectly bid or purchase either in his own name or any other property, in his any other name the property. Ante when the property is sub judice, when the property is pending in the court as a litigation property, the advocate should not directly or indirectly bid or purchase. కొన్ని సందర్భాల్లో సపోజ్ ఎవరో మంచి ఊహతో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు ఒక కాలనీ ఉందనుకోండి, మన నిర్మల్ నగర్ హౌసింగ్ బోర్డు ఉంది, ఎవరో ఒక అతను ఒక ₹1,00,00,000తో మొదలు పెడతాడు. కాదు నాకు బాగాలేదని 2 కోట్లతో కంప్లీట్ చేస్తాడు. తీరా అయ్యేటప్పటికే దివాళా తీస్తాడు. దివాళా తీసి అప్పులున్న వాళ్ళకి ఏం లేకుండా వెళ్ళిపోతాడు. కోర్టు ఏం చేస్తుంది? ఆక్షన్ చేస్తుంది. ఆక్షన్ చేసిన తర్వాత ఆక్షన్లో వచ్చిన ఎవడు హైయెస్ట్ బెటర్ అయితే వాడికి ఇచ్చేస్తుంది. అలాగే కొన్ని ల్యాండ్స్ లిటిగేషన్లో పడతాయి. పీడీ గుప్తా కేసు మీకు గుర్తుంటే ఈజీగా అర్థమవుతుంది. లిటిగేషన్లో పడతాయి. ఆ లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ని ద లాయర్ షుడ్ నాట్ పర్చేజ్. ఏమిటి మరి, లాయర్ కూడా మనిషే కదా, లాయర్ హక్కు లేదా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు దాని క్లారిఫికేషన్ అంటే లాయర్ విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్, ఎస్ హీ కెన్ పర్చేజ్ ద ప్రాపర్టీ ప్రాక్టీస్లో. అలాగే ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ నాట్ పెండింగ్ ఇన్ కోర్ట్, కొన్ని సందర్భాలు ఏమవుతుంది, సపోజ్ ఏదో ఇష్యూ వస్తే క్రిమినల్ కేసు, దీనిలో ఫీజు కట్టాలి లేదా ఏదో చేయాలి. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, ఆ ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకున్నాను, ఎవడో మంచివాడు దొరికితే ఒక 2 లక్షలకు అమ్మేసి ₹1,00,000 మీకు ఫీజు ఇచ్చేద్దాం అని అనుకోండి. ఎస్ యూ కెన్ పర్చేజ్ యాజ్ అన్ అడ్వకేట్, ఏ ప్రొఫెషనల్, యూ కెన్ పర్చేజ్ ద ప్రాపర్టీ ఆఫ్ యువర్ క్లయింట్, నో ప్రాబ్లం. ఏ ప్రాపర్టీ మీరు కొనకూడదు? లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ. వెన్ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్, you cannot go and purchase the property. When the matter has come for auction, you cannot go for auction. Endukane the so called principles of natural justice. So you will have the so called influence.
సో హయ్యర్ ఆఫీసర్ ఉన్నాడు, సపోజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నాడు, ప్రిన్సిపాల్ గారిని ప్రభు మాస్టర్ మన ప్రిన్సిపాల్ గారు అనుకుందాం, ఆయన ఒకళ్ళ కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొన్నాడు, లక్షణాలు అబ్బాయి మరి నువ్వు షూరిటీ సంతకం పెట్టారా అంటే లక్షణాలు నువ్వు సంతకం పెడతావా లేదా? పెడతావా? తర్వాత ప్రభు మాస్టర్ కట్టడు, ఎవరు కట్టాలి? నువ్వే కట్టుకోవాలి, ఎవరి కోసం కడతావు? సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే దిస్ ఈజ్ వాల్స్ కాల్డ్ బాస్ అండ్ సర్వెంట్. ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఏవా సంతకం కూడా పెట్టలేవు అనుకుని తిడతాంగా. కాబట్టి ఇలాంటివి ఉండకూడదు. కాబట్టి ఆక్షన్లో మన వాళ్ళని కూడా ఎవరిని పెట్టి పాల్గొనకూడదు, మీరు పర్చేజ్ చేయకూడదు. సో ఆల్రెడీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వీలైనంత వరకు లిటిగేషన్ ప్రాపర్టీ కొనకూడదు. అలాగే యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ అంటే మీరు లాయర్ వృత్తి చేస్తూ, అర్థమైందా, వేరే ప్రొఫెషన్ కానీ ఇట్లా ఇదే మీకు సింపుల్గా చెప్పాలంటే డి సాయిబాబా కేసు ఉంది. కేసు ఫ్యాక్ట్స్ అయితే మీకు అర్థమవుతుంది. డి సాయిబాబా వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ 2003. రైట్. డి సాయిబాబా వర్సెస్ బీసీఐ 2003 రాసుకోండి, సింపుల్గా ఈజీగా ఉంటుంది. రైట్. సో దిస్ డి సాయిబాబా వాజ్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అంటే ఆయన కాదు, ప్రొఫెసర్ సాయిబాబా కాదు, జైల్లో ఉన్నాడు నక్సలైట్ అని, జేఎన్యూ ప్రిన్సిపల్ ఆయన కాదు, ఈయన ఇంకో సాయిబాబా. ఇతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో సహజంగా లా చదువుకునేటప్పుడే అప్పటికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాలో నాకు ఒక ఎస్టీడీ బూత్ ఇవ్వండి అని. ఇది 97 ఆ ప్రాంతంలో జరిగింది. 2003లో మనకి జడ్జిమెంట్ వచ్చింది. సో ఈయన ఈజ్ అ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఈ వాజ్ స్టడీయింగ్ లా, బట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ లా ఈ అప్లైడ్ ఫర్ ది ఎస్టీడీ బూత్. సో ఇతను లా అయ్యేటప్పటికే ఎస్టీడీ బూత్ వచ్చింది. ఏది డిజేబుల్డ్ కోటా అంటాం కదా, ఆ కోటాలో హీ గాట్ దిస్. అండ్ హీ మ్యారీడ్ అనురాధ, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ది మ్యారేజ్ వాజ్ పెర్ఫార్మ్డ్ ఆన్ 4/12/1997. రైట్. సో అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అమ్మాయితో పెళ్ళయింది, వీడికి అదృష్టం, బంక్ వచ్చింది. దెన్ డిగ్రీ అయిపోయింది. హీ గాట్ ఎన్రోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. హీ గాట్ ఎన్రోల్డ్ అండ్ యాక్చువల్గా హీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ దిస్ ఎస్టీడీ బూత్ టు హిస్ వైఫ్. మనోడికి ఎన్రోల్మెంట్ వచ్చినాక భార్యను కూర్చోమన్నాడు. రైట్. సో రైట్, వీడేంటంటే అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి మళ్ళీ ఉంటారు ఎస్టీడీ బూత్లో కూర్చున్నాడు. సరే సింపుల్గా చెప్పాను, మనోడు కూడా అప్పుడప్పుడు కొత్త పెళ్లి కొడుకు ఎస్టీడీ బూత్లో కూర్చునేవాడు. సో మన లాయర్లు ఊరుకోరుగా, దే సెంట్ ఎ పిటిషన్ అగెన్స్ట్ హిమ్ దట్ హీ వాజ్ రన్నింగ్ ఎన్ ఎస్టీడీ బూత్. సో మీకు లీగల్ ప్రొఫెషన్ ఏంటి? ఇట్ ఈజ్ 24/7 ప్రొఫెషన్. సో లీగల్ ప్రొఫెషన్లో మీరు వేరే వ్యాపకము పెట్టుకోకూడదు. ఏ వ్యాపకం ఉండొచ్చు? ఇఫ్ యూ ఆర్ ఎ సైలెంట్ పార్ట్నర్ ఇన్ బిజినెస్, ఎస్ యూ కెన్ కంటిన్యూ. అర్థం, యూ ఆర్ ఎ పార్ట్ టైమ్ ఎంప్లాయీ, రూల్ 52, యూ కెన్ కంటిన్యూ. కానీ ఎస్టీడీ బూత్ అనేది కుదరదు అని చెప్పి పిటిషన్ పెట్టారు. పెట్టినాక ఎంక్వైరీకి వెళ్ళింది. ఎంక్వైరీ ఏ సెక్షన్ కింద చేస్తారా? సెక్షన్ 35. సెక్షన్ 35 కింద అడ్వకేట్స్ యాక్ట్ కింద యాక్షన్ చేశారు. చేసిన తర్వాత నార్మల్గా సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్పి పని చేయవయ్యా, నువ్వు లాయర్ అయ్యావు, నో డౌట్ ఇతను ప్రూవ్ చేశాడు, నా భార్య అక్కడ ఉంటుంది సార్, నేను కాదు సార్, నేనేదో కుంటూ ఉండేది ఇదంటే, ఓ పని చేయి, ఈ ఎస్టీడీ బూత్ నీ భార్య పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తే దెన్ విల్ నాట్ ఆస్క్ యూ అని చెప్పి అతనికి సలహా ఇచ్చారు. సో ఎప్పుడు ఇది? యూ డూ ఇట్ బిఫోర్ 30/3/2001. ఎంక్వైరీ 22/2021 అయిపోయి, అబ్బాయి నీకు 1 month టైం ఇస్తున్నామయ్యా, యూ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద బూత్ టు యువర్ వైఫ్ అని చెప్పి అంటే ఇన్ రైటింగ్, లాయర్లు కదా ఇన్ రైటింగ్ ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మనోడు ఏం చేశాడంటే హీ హెస్ టేకెన్ 1 month మోర్ టైం. ఆన్ 26/4/2001 హిజ్ నేమ్ వాజ్ రిమూవ్డ్ అండ్ హీ సరెండర్డ్ ద బూత్. ఇది అఫిషియల్ ఎపతి అంటాం, అంటే సహజంగా ప్రొసీజర్ ప్రకారం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. 1 month ఎక్స్ట్రా అయింది. రైట్. కానీ ఇది యాక్చువల్గా డేట్ ఎప్పుడు ఇచ్చారు? 33 అన్నారు. 33కి నువ్వు నీ భార్య పేరుతో ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి యువర్ నేమ్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రోల్స్, తీసవతలు పడేశారండి. దెన్ హీ ఫైల్డ్ అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని మీద సుప్రీం కోర్టుకే కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, మరి నాయన 1 month ఈజ్ నాట్ ఎ మేజర్ ల్యాప్స్ ఆఫ్ టైం. ఒక 4 రోజులు పెద్ద కంపెనీ. ఇప్పుడు మీరు అతనికి ఒక అడ్వైస్ ఇచ్చారు,
ఆర్ వార్నింగ్ ఇచ్చారు, యూ హ్యావ్ ఫిక్స్డ్ ద డేట్, టార్గెట్ డేట్ ఈస్ 30/3/2001, బట్ యూ సరెండర్ ఇట్ ఆన్ 26/4/2001, 1 month. వాట్ హెవెన్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్, ఏమైనా కొంపలు మునిగిపోయినాయా అని చెప్పి సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ ఏ లైటర్ వ్యూ అండ్ రీఇన్స్టేటెడ్ హిమ్. సో later he surrendered, but so and so, hence he filed. So Supreme Court stated that, ఆల్రెడీ ఇప్పుడు మీకు డిస్కస్ చేసిందే, రీఇన్స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకంటే అప్పీల్లో వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని ఉపయోగించి చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ బిజినెస్, యూ షుడ్ నాట్ ట్రేడ్ ఇన్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎనదర్. రైట్, అసలు కేసుకు వచ్చేద్దాం మనం. పిడి గుప్తా వర్సెస్ రామ్మూర్తిగా, ఎవరు ఊంటలేదు, రామ్మూర్తే కదా, రామ్మూర్తి 1998 SC 783. పిడి గుప్తా ఇస్ అన్ ఇంపార్టెంట్ కేస్. పిఎస్ గుప్తా, పిడి గుప్తా మర్చిపోబాకండి. పిఎస్ గుప్తా వర్సెస్ హనుమాన్ దాస్ ఖత్రి, పిడి గుప్తా వర్సెస్ రామ్మూర్తి. అదేమో డబ్బులు అరే తీసుకురారంట, ఇక్కడ ప్రాపర్టీ పర్చేజ్ చేయడం. రైట్, మన పిడి గుప్తా గారు అడ్వకేట్, ఢిల్లీలో ఫేమస్ అడ్వకేట్. ఈయన విద్యావతి అనే ఆవిడ ఈయన దగ్గరికి వచ్చింది. విద్యావతి వచ్చి, అయ్యా ఎవరు చచ్చిపోయారు కదా, ఆయన పేరేంటి, రామ్లాల్ దాస్ ఎవరికి ఉన్నాడు. సో సమ్ కిషన్ లాల్ దాస్ ఆర్ రామ్లాల్ దాస్ డైడ్ అండ్ ఐ ఆమ్ హిజ్ లీగల్ హెయిర్. ఆవిడ ప్రాపర్టీ సెక్షన్ 125 ది ఇండియన్ సక్సెస్ యాక్ట్ ప్రకారము మీరు నా తరఫున ఆ ప్రాపర్టీకి కేసు వేయండి అని పిడి గుప్తా గారి దగ్గరికి వచ్చింది. ఓకే, పిడి గుప్తా took up the matter. He filed a plaint under section 26 of the CPC in the court. But Rammurthy and others contended that, who is this Vijayavati? She is not directly related to the deceased person. చనిపోయిన ఆయనకి ఈవిడికి సంబంధమే లేదు, ఎట్లా వచ్చింది ఈవిడ అని చెప్పి వాళ్ళు దే ఫైల్డ్ అబ్జెక్షన్. సో దే బికేమ్ ద డిఫెండెంట్స్. వాళ్ళు కౌంటర్, ఈ కేసులో డిఫెండెంట్స్ కింద వచ్చారు. కాదు, వీఆర్ ది రియల్ లీగల్ హెయిర్స్. సో నౌ ద మ్యాటర్ హ్యాస్ బికమ్ సబ్ జుడైస్. రామ్మూర్తి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ వేశారు, కౌంటర్కి జరుగుతూ ఉంది. ప్రాపర్టీ నౌ ఇట్ ఈజ్ ల్యాండ్ లాక్డ్. ఈ ప్రాపర్టీ వీళ్ళకి రాలా, ఆమెకి విద్యావతికి రాలేదు, అతనికి రాలా. సో మన లాయర్ గారు తన యొక్క లాయర్ మేధస్సును ఉపయోగించి యాంటీ డేట్తో మా నాన్నగారు చనిపోయి ఇచ్చిన ద్వారా నాకు వచ్చిన హక్కు ప్రకారము నేను మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి విద్యావతితో విద్యావతి ఎగ్జిక్యూటెడ్ ఎ సేల్ డీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అడ్వకేట్ పిడి గుప్తా ఎట్ ఏ త్రో అవే ప్రైస్. అంటే చాలా తక్కువ రేటుకి రాయించుకున్నాడు. ఎందుకు తక్కువ రేటు, ఇది స్టాంపు ఇదేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. అయిపోయిన తర్వాత ఈఎంఐ కూడా ఆల్రెడీ ఈవిడ ఏదో మనకి ఏమంటారు సెకండ్ సంతానం పిల్ల, సో ఈవికి వస్తేనే నమ్మకం లేదు. సో మొత్తానికి ఏదైనా సరే ఆవిడ వదిలేసింది, అమ్మింది, మనోడు కొనుక్కున్నాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్ పండు అయిపోయిన తర్వాత తెలివిగా 3 నెలల లోపలే ఈయన థర్డ్ పార్టీకి, ఎందుకంటే ఢిల్లీ కరోల్ బాగ్లో సైట్ ఇది, ఎక్కువ అప్ రైట్ ప్రైస్కి అంటే బ్రహ్మాండమైన రైట్కి అమ్మేశాడు. కేసు అంతా అయిన తర్వాత ఈపీ ఎగ్జిక్యూషన్ పడేటప్పటికే అసలు ల్యాండ్ ఎక్కడ ఉంది, లేదు. ల్యాండ్ ఆల్రెడీ పీడీ గుప్తా ఇంకేదో గుప్తాకి వెళ్ళిపోయింది. సో ఈజ్ ఇట్ నాట్ మిస్కాండక్ట్, అవునా కాదా? ఎస్, సచ్ టైప్స్ ఆఫ్ attitude should not be there. Rule 22 says you should not directly or indirectly bid or participate or purchase either in the sale of transfer of name of the property. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా చెయ్యకండి. రైట్, సో ఎందుకు చెబుతున్నాం, ఎక్కువ చేస్తుంటారు కాబట్టి. రైట్, దెన్ రూల్ 23. ఇక్కడ మాస్టర్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అడ్వకేట్ షుడ్ నాట్ అడ్జస్ట్ ఫీ payable by him to his client against his own personal liability. అంటే ఏంటి, మీరు ముందు డబ్బులు ఇచ్చి దాన్ని కట్ చేసుకోకండి, ఎందుకంటే ఇట్ క్రియేట్స్ ఫినాన్షియల్ రిలేషన్స్. కానీ కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు పే చేయొచ్చు. ఎనీవే ప్లీజ్ రిమెంబర్, అడ్వకేట్ షుడ్ నాట్ అడ్జస్ట్ ద ఫీ పేయబుల్ బై హిమ్ టు హిజ్ క్లయింట్ అగెన్స్ట్ హిజ్ ఓన్ పర్సనల్ లయబిలిటీ. మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు క్లయింట్కి అప్పులు ఇవ్వకండి, అర్థమైందా? మీరు హామీ ఉండకండి. డోంట్ స్టాండ్ యాజ్ ఎ ష్యూరిటీ. ఆల్రెడీ మీకు చెప్పాను రూల్ 10లో అనుకుంటా, రూల్ 10లో
డూ నాట్ బికమ్ ఏ షూరిటీ ఫర్ ది విట్నెసెస్. ఎట్టి పరిస్థితుల్లో మీరు షూరిటీ ఉండకండి. అలాగే డూ నాట్ గివ్ ఎ సర్టిఫికేట్ యాజ్ టు ది కాండక్ట్ ఆఫ్ యువర్ క్లయింట్. నేను ఇంద్రుడు చంద్రుడు ఎప్పుడు పొరపాటు కూడా సర్టిఫికేట్ ఇవ్వకండి. ఎందుకని ప్రీవియస్ కాండక్ట్ ఈజ్ రెలవెంట్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ యాక్ట్. సెక్షన్ చెప్పండి, మీరు ఫైనల్ ఇయర్కి వచ్చారుగా. ప్రీవియస్ కాండక్టు, సబ్సిక్వెంట్ కాండక్టు అమ్మా, సెక్షన్ 8 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈయన వెళ్ళాడు ఒంటరిగా, తిరిగి వచ్చాడు, వచ్చిన తర్వాత వేసేసానరా అన్నాడు. సెక్షన్ 8 అనుకుంటా. సెక్షన్ 8 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సేస్ దట్ కాండక్ట్, ప్రీవియస్ కాండక్ట్, మీరు అమ్మా అది ప్రీవియస్ కాండక్ట్ ఓకే. బట్ యాజ్ ఐ నో సెక్షన్ 8 ఈజ్ ఆల్సో ఇనఫ్. సెక్షన్ 8 ఏం చెప్పుద్ది? ప్రీవియస్ కాండక్ట్, సబ్సిక్వెంట్ కాండక్ట్ అన్నీ దాని ప్రకారం. అవునా? చూడండి ఎవరన్నా ఎమర్జెన్సీ శుభశ్రీ చూస్తుందిలేండి. రైట్. ఆ తర్వాత అమ్మా సెక్షన్ 8లో ఉంటుందిలే, పర్లేదు. బేస్ లైన్లో 64 కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, నాకు గుర్తుంది. అది ఏముంది, సెక్షన్ గుర్తుండాలి ఏముంది కానీ. రైట్. ఎనీవే, సో ప్లీజ్ రిమెంబర్, డూ నాట్ అడ్జస్ట్ ద ఫీ. ఎందుకని? కానీ దీంట్లో మీకు నెగిటివ్ కూడా ముందే చెప్పేస్తారు. 21 minutes అయిపోయింది. ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ద కోర్ట్, దేర్ ఆర్ సమ్ అకేషన్స్ వేర్ ద కోర్ట్ విల్ ఇంపోజ్ ఎగ్జంప్లరీ పెనాల్టీ. కోర్టుకు వచ్చిన తర్వాత అవతల సాక్షి రెడీగా ఉంటాడు. మనం ఏం చెప్తాం? వీరంతవరకు ఎగ్గొడతానికి కదా, వాయిదాలే కదా మనకి పని. సార్ మా లాయర్ గారు లేరు సార్, లేకుంటే మా క్లయింట్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సార్ చెప్తాం. ఏమండి, అవతల మనిషి వచ్చి రెడీగా ఉన్నాడు. ఐ కెనాట్ ఆస్క్ హిమ్ టు కమ్ వన్స్ అగైన్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ టు ఏమంటారు, టేక్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెస్ వెన్ హీ ఈస్ ప్రెసెంట్. యూ కెనాట్ సే నో. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తే ఎట్లాగండి? కమాన్, యూ పే హిమ్ 2000 rupees అన్నాడు. సపోజ్ అతను ఈ కేమ్ ఫ్రమ్ బళ్ళారి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడికి రావడానికి పోవడానికి ఛార్జీలు, నైట్ హాల్ట్ ఇవన్నీ 2000 కట్టమన్నాడు. సో మన క్లయింట్ జేబులో 2000 ఉండకపోవచ్చుగా. అలాంటి సమయంలో ఎస్, యాజ్ అన్ అడ్వకేట్ యూ కెన్ పే అండ్ రికవర్ ద మనీ విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్. కోర్టుకు చెప్పి ఎస్ యువర్ ఆనర్ మా డబ్బులు తెచ్చుకోలేదు సార్, నేను కడతానని చెప్పేసి. ఇలాంటివి మాత్రం తప్ప మిగతావి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ వాడికి పెట్టుబడి పెట్టి డోంట్ బికమ్ ఏ ఫైనాన్షియల్ టు హిమ్. ఎందుకంటే ఇట్ లీడ్స్ టు పెక్యునరీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అల్టిమేట్లీ దే మే ఎండ్ అప్ ఎనీవేర్. మర్డర్లు అయ్యేదాకా ఉంటుంది ఛాన్స్. అందుకనే 2 types. దిస్ ఈజ్ రూల్ 23. సెకండ్ ఈజ్ ఇల్లీగల్ కాంటాక్ట్. వచ్చిన క్లయింట్ ఇల్లీగల్ పెట్టుకుంటే దే మే గో అప్ టు మర్డర్ కేసు. లాయర్లు కొంతమందిని కోర్టులో కాల్ చేసిన ఉన్నారు, లాయర్ని కొంతమంది 306లో బుక్ చేసినట్టున్నారు, రకరకాలు ఉంటారు. సో లాయర్స్ కూడా అలా ఉంటారు దాంట్లో. ఎందుకంటే అన్ని చేతి వేళ్ళని ఒక రకం ఉండదు, లాయర్స్లో కూడా రకరకాలు ఉంటారు. బట్ ఎనీవే, టు బికమ్ ఎన్ ఎథికల్ అడ్వకేట్, ప్లీజ్ నో రూల్ 23. రూల్ 23 says advocate should not adjust fee payable to him from the source. So case R.D. Saxena versus Balram Prasad Sharma 2000. So adjustment of fee. So R.D. Saxena versus Balram Prasad Sharma, right? సో ఇక్కడ మనవాడు ఏంటంటే R.D. సక్సేనా, హీ వాజ్ ది లీగల్ అడ్వైజర్ టు ది మధ్యప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. మనకి PDCC బ్యాంక్ అంటారు చూడండి, ఒంగోలు, అలాంటి బ్యాంకులు మధ్యప్రదేశ్ స్టేట్ లెవెల్ కాబట్టి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి చాలా కేసులు ఉంటాయి. ఎందుకంటే రైతులు డబ్బులు తీసుకుంటారు, తిరిగి కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో సో హీ యూస్ టు ఫైల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ హీ హాజ్ సబ్మిటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. రైట్. 3 years అయిపోయింది. 3 years అయ్యేటప్పటికే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈయన సరిగా చేయట్లేదు. రైట్. సరిగా చేయట్లేదు అన్నప్పుడు ఎస్, దే కెన్ ఎంట్రస్ట్ ది మ్యాటర్ టు సమ్ అదర్ పర్సన్ ఆల్సో. కానీ కేసులు కట్టలు అంటాను నేను మన భాషలో. కట్టలు అంటే ఏంటి? కట్టలు తిరిగి ఇవ్వలేదా? కట్ట నువ్వు లాయర్ దగ్గర చేయట్లా? కట్ట అంటే ఏందిరా నాయన? ఫైల్, ఆ కట్ల అనమాట. సో ఈయన దగ్గర లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. సో వెన్ హ్యావ్ ఎంగేజ్డ్ అనదర్ అడ్వకేట్, ఈ కట్ల ఏం చేయాలి? హీ హాస్ టు హ్యాండ్ ఓవర్ దెమ్ టు ద లాయర్ ఆర్ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇచ్చే ముందు ఈయన ఇవ్వాల. ఇచ్చే ముందు ఏం చెప్పాడు? హీ హ్యాస్ సెంట్ ఎ బిల్ అడ్జస్ట్మెంట్, అంటే మీరు నాకు ఇదిగో ఇంత డబ్బులు ఇవ్వాలి, 97,100 రూపాయలు ఇవ్వాలి, దిస్ ఈజ్ మై ఫీజ్. సో నాకు బ్యాంక్ తరఫున ఎంత, నాదేదో అప్పు ఉంది కాబట్టి ఇది తీసుకుని మిగతా డబ్బులు నాకు ఇచ్చేయండి, యూ ప్లీజ్ అడ్జస్ట్ మై అమౌంట్ అని రాశాడు. రాస్తే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సపరేట్ ట్రాన్సాక్షన్స్.
ఎందుకంటే ఫీజు ఒక పక్క, రెండోది పర్సనల్గా నగలేదో తాకట్టు పెట్టుకున్నాడు, దానికి దీన్ని లింక్ ఎట్లా పెడతారు? యూ కెనాట్ అడ్జస్ట్ ద ఫీ లైక్ దిస్ అని చెప్పి కోర్టు చెప్పింది. అలాగే దీంట్లో వార్నింగ్ కూడా వచ్చింది. ఏది, ఇతను ఏమన్నాడు, మీరు డబ్బులు ఇస్తే తప్ప నేను కట్టలేవను, లేకపోతే ఇవ్వరుగా అంటే దెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఎందుకని ది క్లయింట్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ఎనీ నెంబర్ ఆఫ్ లాయర్స్, యూ కెనాట్ అబ్జెక్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ రూల్ 39. రూల్ 39 సేస్ దట్ యూ కెన్ గెట్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ ది అదర్ అడ్వకేట్. నాకు ఇష్టమే మార్చుకోవే అని చెప్పి అంటాం తప్ప. సో యాజ్ పర్ సిపిసి కానీ యాజ్ పర్ ప్రొసీజర్లు ఎక్కడ లాయర్ చేంజ్ చేసినప్పుడు కాగితం తీసుకోవాలి. క్లయింట్ ఎంతమంది లాయర్లైనా మార్చుకోవచ్చును. కాబట్టి అతనికి ఫైల్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. కానీ ఏం జరుగుద్ది, వెరీ రీసెంట్లీ అంటే దాదాపు 1.5 years బ్యాక్ ఒక కేసు డిస్మిస్ అయింది. హీ వాంటెడ్ టు గో టు ది హైకోర్ట్ ఫర్ అప్పీల్. కట్ట లాయర్ గారి దగ్గర ఉంది, ఆ కట్ట కావాలంటే ఫీజు ఇచ్చాడు. అయినా సరే అప్పీల్ నేనే వేస్తాంటాడు లాయర్, గుంటూరు లాయర్ గారు. నువ్వు వద్దయా బాబు, నీ వల్ల కేసు పోయింది, అప్పీల్కి మేము పెద్ద లాయర్ని మాట్లాడుకున్నాము అంటే, అయితే ఈ ఫైల్ ఇవ్వాలంటే అడిగాడు. దెన్ దే పెయిడ్ 30,000 ఏది ఫైల్ తీసుకోవడానికి. సో ఈయన 97 తప్పే లేదు, బట్ తప్పే, ఎథికల్గా ఇట్స్ రాంగ్. సో యూ కెనాట్ అడ్జస్ట్ ద ఫీ. దెన్ విల్ గో టు రూల్ నెంబర్ 24. Advocate should not do anything whereby he abuses the confidence of client reposed in him. Please remember, మీ మీద ఉన్న నమ్మకాన్ని బొమ్ము చేయదు. సైలెంట్గా డైరెక్ట్ చెప్పాలండి. అందుకనే జస్టిస్ బ్లాక్ స్టోన్ ఏం చెప్పాడు, ఆయన ఏదో చెప్పాడు మనకెందుకు కానీ. సో జస్టిస్ నాట్ ఓన్లీ షుడ్ బి డన్, బట్ జస్టిస్ షుడ్ బి సీమ్ టు హ్యావ్ బీన్ డన్. మీరు న్యాయం చేయవచ్చును, కానీ న్యాయం చేసినట్టు కనిపించాలి. జడ్జెస్ వై దే సే నాట్ బిఫోర్ మీ, ఆర్ వై జడ్జెస్ వై దే రెక్యూజ్ ఫ్రమ్ సమ్ కేసెస్. ఒక ఆయన కేసు వేసాడు, బెంచ్ మీదకి వచ్చింది, తప్పన జడ్జి గారు తప్పు, నాకు వదిలేవా అంటాడు. ఎందుకని, ఈయన లాయర్గా పనిచేసినప్పుడు అతని క్లయింట్ అయి ఉంటాడు. ఈయన లాయర్గా పనిచేసినప్పుడు వీళ్ళ బాస్ అతని కేసు టేకప్ చేసి ఉంటాడు, లేదా వాళ్ళిద్దరూ చుట్టాలు అయి ఉంటారు. అలాంటి కేసులు మీకు చెప్పే కదా, చుట్టాల కేసులు టేకప్ చేయకూడదు. సో కాబట్టి బట్ ఎనీవే, వన్స్ యూ టేకప్ ద కేస్ యూ మస్ట్ విన్ హిజ్ కాన్ఫిడెన్స్, బట్ యూ మస్ట్ నాట్ అబ్యూస్ హిజ్ కాన్ఫిడెన్స్. మీరు అతని మీద నమ్మకాన్ని వమ్ము చేయకండి కంపల్సరీగా. ఎందుకని, బై యువర్ యాక్ట్. సో దీంట్లో 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ యాక్ట్లో ఎట్లా ఉంటుందంటే, మొదట్లో కేసు టేకప్ చేసి ఇదేం కేసు ఆయన చేద్దాం, గ్యారంటీ నీకెందుకు గ్యారంటీ అని చెప్తారు. కొద్ది రోజుల తర్వాత సో వాళ్ళు కూడా లిటిగేషన్ ఉంటారు. వాళ్ళు ఏదైతే మాట్లాడినప్పుడు ఏవా ఇదే పైన ఏం మమ్మల్ని చేసుకునేవా అని ఆ స్టేజ్ ఎక్కడికి వెళ్తా, అతను బూతులు తిట్టేదాకా వెళ్తుంది. అతను ఏం ఈ లాయర్ మనం చూడరా, ఒకటి. రెండవది, మీ క్లయింట్ని మిగతా వాళ్ళ సమక్షంలో దుర్భాషలు ఆడపండి. ఏందంటండి అదోకెళ్ళి వేస్తారు మీరంతా అని పక్కన ఎవడున్నప్పుడు మాట్లాడు. ఎందుకంటే ఫర్ ఎవ్రీబడి హిస్ కేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి మనిషి తన కేసు కరెక్ట్ అనుకుంటాడు, కరెక్టా లేదా మనకి తర్వాత జడ్జి గారు ఇష్టం. ప్రతి మనిషి తన దాంట్లో న్యాయమో నిజం ఉందనుకుంటాడు. 2 పార్టీలు అనుకుంటారు, జడ్జే కదా చెప్పేది. కాబట్టి అతను ఏంటంటే పక్కన వాడు చెబితే ముందు కేసు పోయిన దానికన్నా పక్కన వాడి మీద తక్కువ చేస్తే చాలా ఫీల్ అవుతారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు చేసే చేష్టల వల్ల అతనికి అనుమానం వచ్చేటట్టు చేయకండి. ఎందుకంటే డూ నాట్ హ్యావ్ టాక్ విత్ ది ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీ కన్నా వ్యతిరేకమైన పార్టీతో మాట్లాడకుండా మనం సపోజ్ ఇప్పుడు నేను ఎవరికో ఈయన కేసు టేకప్ చేశాను, ప్రభు మాస్టర్ అదర్ సైడు, ఆయన వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదా, మానేయాలా? మాట్లాడచ్చు. ఎప్పుడు మీరు లక్షణ మా ఫ్రెండా అని అప్పుడు మాట్లాడచ్చు. అంటే ఏంటి, లాయర్ ద్వారా మాట్లాడితే వాడికి కూడా అనుమానం క్లయింట్కి. అలాగే లాయర్ పర్మిషన్ తీసుకుని మాట్లాడచ్చు. అంతేగాని మీరు చాలా క్లోజ్గా మాట్లాడినట్టు కనపడితే ఎక్కడ కోర్టులో బయట మీ ఇష్టం, ఆఫీస్లో కానీ కోర్టులో కానీ యూ షుడ్ నాట్ గివ్ ఎనఫ్ ఇండికేషన్ దట్, అంటే మీ యొక్క అపరెన్షన్ అంటారు దాన్ని, అతనికి అనుమానం వచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అడ్వకేట్ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ వేర్ బై హీ అబ్యూజెస్ the confidence of the client reposed in him, because the relation, it is a trustworthy relation or a mutual coexistence. అతను చెప్తే కదా మనం చేసేది, రైట్? ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్?
So there is a case of Srimati versus Union of India 1996. శ్రీమతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996. ఇక్కడ ఏమైందంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్గా. దీంట్లో ఈయన కొంతవరకు శ్రీమతి తరఫున బాగా చేశాడు, కానీ అదర్ సైడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్స్ కంపెనీ, అప్పుడు టీవీలు కూడా చేసేవాడు, ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు ఇతనికి తక్కువ రేటుకి టీవీ ఇవ్వటం జరిగింది. ఇదంతా ఉదాహరణ కోసం చెబుతున్నాను. దెన్ ఆటోమేటిక్గా మనోడు టీవీ చూపించి ఆఫీసులో పెట్టుకుంటే ఐమాక్ ఏమనిపిస్తుంది, ఓహో వీడు వాళ్ళతో ఏదో లాలు చేయాలనిపిస్తా లేదా? సో కాబట్టి ఇలాంటిది మీరు చేయకూడదు. దిస్ ఈజ్ రూల్ 24. సో విత్ దిస్ విల్ స్టాప్. ఎందుకంటే 25 to 30 దే డీల్ విత్ ది అకౌంటెన్సీ ఆఫ్ ది అడ్వకేట్స్. మీకు అకౌంటెన్సీ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. Unfortunately, I do not know ABCD of accountancy. Even I do not know how to fill up a form in the bank. బ్యాంక్ వెళ్ళినాక ఏదో ఓచరిస్తే రాయటమే నాకు రాదు, ఎత్తుక్కోవాలి స్టేట్మెంట్లు అయ్యి. సో బట్ ఎనీవే సమ్హౌ ఐ విల్ ట్రై. మీలో ఎవరైనా మేధావులు ఉంటే అకౌంటెన్సీ తెలిసిన ఉంటే సో యూ ప్లీజ్ గైడ్ మీ ఆ టాపిక్లో. ఇది పెద్ద 25 to 30లో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. లాయర్ అకౌంట్ ఇవ్వాలని చెప్పి అకౌంట్ క్లియర్గా రాయాలి, డెబిట్ సైడు క్రెడిట్ సైడు లెడ్జరు, ఈ 4 మాటలతో ముగిచేద్దాం. బట్ డెఫినెట్లీ అకౌంటెన్సీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద లాయర్స్, particularly those who are dealing with cases of arbitration, cases of cheating, cases of misappropriation. ఎందుకంటే ఇంత వడ్డీ అయితే ఎంత అవుద్ది, దీనికి ఎంత అవుద్ది అని చెప్తే ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి పర్లేదు, కానీ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అకౌంటెన్సీ షుడ్ బి an asset to the advocate. At the same time, knowledge of computer, use of computers is an essential, and relations with bar and bench is also an important aspect. So ఈ రూల్స్ అయిపోయిన తర్వాత then we will do the topics, then we will go to the contempt of the courts act. So before concluding, please see my video regarding the contempt of the court. Contempt of the court is of 2 types, civil contempt and criminal contempt. So very recently the Tahsildar of C. Belagal Mandal in Kurnool district, he was taken to task by the so-called Contempt of the Court Act. But unfortunately or fortunately, Section 12, which is the penal section in the Contempt of the Court Act, it says that the maximum punishment is only 6 months. The maximum fine is only 2,000. This Tahsildar was awarded a punishment of 6 months and also 2,000 rupees fine. For what? For not mutating the records of the client, the right, the agriculturist, the plaintiff. His name is Pinjari Karim Sahab. So 11 acres, 70 threads land this man has been enjoying for the past so many years. He wanted mutation of records, but due to the influence of local politicians, because it is abutting that Kottakota Mandal, which is the Kanchukota of Vijay Bhaskar Reddy and others. So this man was not heard properly. Ultimately, he has approached the court. High Court said, come on, Tahsildar, you mutate the record. You enter the డీటెయిల్స్ ఇన్ ది రెవెన్యూ రికార్డ్స్ అన్నా సరే ఆ కోర్టే కదా ఏం చేస్తాను లెక్క చేయాలి. అల్టిమేట్లీ ది కోర్ట్ హ్యాస్ టేకెన్ యాజ్ అ కంటెంప్ట్, కాల్డ్ ది తహసీల్దార్ టు ద ultimately awarded punishment to him. So please remember, contempt the courts act. At the time when we discuss, definitely ఈవీఎం ఒంగోలు అయిపోయిందా? ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బోర్ కొడుతుందంట బాబు అప్పుడే. ఓకే థ్యాంక్ యూ, బాయ్. అరగంట అన్నా కదా, 3 నిమిషాలు ఎక్కువైనప్పటికి అయిపోయింది.